అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం చేసుకుంటున్నాము చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఇది చాలా హెల్దీ కూడా అండి. ఇలా మేము చెప్పే ప్రాసెస్లో చేస్తే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది చేయడానికి. సో మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేయండి, పక్కాగా మీకు బాగా నచ్చుతుందండి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. చేపలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని వచ్చామండి. ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేయాలి. 4 నుంచి 5 సార్లు నీట్గా క్లీన్ చేయాలండి. కల్లుప్పు వేసుకొని కూడా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వస్తాయండి చేపలు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తెల్లగడ్డ, మామిడికాయ తీసుకున్నామండి. సగం మామిడికాయ అయితే సరిపోతుంది. మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డ, 3 టమోటాలండి, ఒక గుప్పెడు చింతపండు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం. మనం తీసుకున్న చింతపండు 10 నిమిషాల ముందే నానబెట్టుకొని దాన్ని బాగా మ్యాష్ చేసి చింతపండు రసాన్ని మనం సపరేట్ చేసుకోవాలండి. ఇలాగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి. అప్పుడైతే బాగా చేపలన్నీ బాగా పడతాయి. దాంతోకి నూనె వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, తెల్లగడ్డలు వేసుకోవాలండి. దాంట్లోకి కరివేపాకు, కొంచెం ఎర్రగడ్డలు కట్ చేసుకున్నవి వేసేసామండి. కొంచెం బాగా రోస్ట్ అయ్యేదాకా ఉంచాలి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా బాగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఉంచామంటే సరిపోతుందండి. ఇందులోకి కల్లుప్పు వేసుకున్నామండి. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు మిరప్పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును అంతా దీంతో వేసేసేయాలండి. నల్ల చింతపండు అయితే బాగా కలర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం కడుక్కున్న చేప ముక్కలు వేసేసేయాలండి. దీన్ని ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. చేపలంతా బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ కొంచెం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత 20 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు కనుక మామిడికాయ ముక్కలు ఉడికే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీంతోకి కొత్తిమీర వేసుకుంటున్నాం.
ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దీంట్లోకి మెంతుల పొడి వేసుకుంటున్నామండి. మెంతుల పొడి వేసుకోవడం వల్ల బాగా ఫ్లేవర్ వస్తుందండి, చేపల పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. సో గెరిటతో కలబెడితే చేప ముక్కలు ఇరిగిపోతాయండి, కాబట్టి మనము అటు ఇటు కొంచెం అనుకుంటే సరిపోతుంది పాత్రని. ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయచ్చండి. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చూసారు కదా ముక్క ఎంత బాగా కుక్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ అయితే చేయండి.